వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించి సజావుగా జరిగేందుకు సహకరించిన ఎన్నికల అధికారులు, సిబ్బందితో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్. కైలాస సెల్యూరిటీ చిల్డ్రన్ ఫౌండేషన్ మరియు సాట్స్ ఆధ్వర్యంలో బాల కార్మికత్వాన్ని నిర్మూలిద్దాం అనే పోస్టర్ను ఆవిష్కరించిన సబ్ కలెక్టర్ రాహుల్ మీనా. దొనకొండ మండలం గొడిపాడు గ్రామంలో భారీ చోరీ. బీరువాలో ఉన్న 3 లక్షల నగదు, 2 సవర్ల బంగారం అపహరించిన గుర్తు తెలియని దుండగులు. ఒంగోలు జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో రాచర్లలోని రైతు భరోసా కేంద్రంలో రైతులకు శిక్షణ కార్యక్రమం. మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు అవగాహన. ఆరోగ్యవంతులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్లోని స్పందన హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో కలెక్టరేట్, మున్సిపల్ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, మెడికల్ షాపుల సిబ్బంది, బ్యాంకు ఉద్యోగులు 100 మందికి పైగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారికి సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారికి మనం ప్రాణం పోసిన వారవుతామని తెలిపారు. ఈ దిశగా ప్రజలకు చైతన్యం కల్పించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా జిల్లాలో బ్లడ్ బ్యాంకును కూడా ఆధునీకరిస్తామని చెప్పారు. రక్తదానం చేసిన వారిలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి శ్రీకాంత్, ఇతర ఉద్యోగులు ఉన్నారు. రక్తదానం చేసిన డిఆర్ఓ శ్రీమతి ఆర్ శ్రీలత, కుమారుడు యశ్వంత్ ను జాయింట్ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డిఆర్ఓతో పాటు డిఎంహెచ్ఓ సురేష్ కుమార్, రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, ట్రెజరర్ రాఘవయ్య, బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ మంగళగిరి నరసింహారావు, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా గోవులను అక్రమంగా రవాణా చేసిన, గోవధ చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని, గోవులను రక్షించేందుకు డివిజన్ పరిధిలో పలుచోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు తెలిపారు. అది అలా జరిగితే చట్ట ప్రకారంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గోవధ అనేది నిషేధించబడింది కాబట్టి అందరూ కూడా దాన్ని గమనించి మీరు ముసులుకోవాలి. దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకుంది. మేము ఆల్రెడీ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. మా సబ్ డివిజన్లో ఒక 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పోలీసు వారు 24 గంటలు తనిఖీ చేసి పంపించడం జరుగుతుంది. ఈ స్లాటరింగ్ ఇవన్నీ ప్లేసెస్ ఇవన్నీ కూడా ఒక వెటర్నరీ డాక్టర్ సారథ్యంలో అవి దానికి పనికి వస్తాయా లేవా అని చూపించి ఆ విధంగా స్లాటరింగ్ కూడా అనుమతించే విధంగా చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ వాళ్ళు, అదేవిధంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి సమన్వయంగా మేము ఒక టీమ్గా ఏర్పడి ఈ బక్రీద్ పండుగ సందర్భంగా స్లాటరింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు. చట్ట పరిధిలోనే పద్ధతి ప్రకారంగా బక్రీద్ పండుగను ఆచరించుకోండి. ఏదైనా కానీ సమావేశాలు, సభలు జరుపుకోవాలన్నా కానీ పోలీసు వారి పర్మిషన్ అవసరం. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి. సో అందరూ కూడా ఎలాంటి గోవధ అనేది మాత్రం జరగడానికి లేదు. అది గోవధ అనేది చట్ట ప్రకారంగా నేరం. అది అధికంగా జరిగితే మాత్రం చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటున్నాం. వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంటు చర్యలు తీసుకుంది. చెక్ పోస్టులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వెహికల్ చెకింగ్లు ఇవన్నీ కూడా చేస్తున్నాం. సో కాబట్టి ఇది గమనించి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి బక్రీద్ పండుగను ఆచరించుకోవాల్సిందిగా తెలపటమైనది. దీనికి సంబంధించినటువంటి సూచనలు అన్నీ కూడా ఒక పీస్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి చోట కూడా. అందులో భాగంగానే ఈరోజు మార్కాపూర్ టౌన్లో కూడా ముస్లిం పెద్దలతోటి వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టేసి వాళ్ళకు కూడా కొన్ని సూచనలు, నియమ నిబంధనలు చెప్పడం కూడా జరిగింది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో మహిళా గ్రూపులకు అందజేస్తే వివిధ రుణాల గురించి మహిళా వివోఏలతో అవగాహన సమావేశాన్ని నిర్వహించినట్లు ఒంగోలు యూనియన్ బ్యాంక్ రీజనల్ చీఫ్ మేనేజర్ సాంబశివరావు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని మండల మహిళా సమైక్య భవనంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మహిళా గ్రూపుల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులపై అవగాహన సమావేశం నిర్వహించారు. కొమరోలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫారూక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా జిల్లా యూనియన్ బ్యాంక్ రీజనల్ చీఫ్ మేనేజర్ సాంబశివరావు, యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ మహేష్ పాటిల్, మరో చీఫ్ మేనేజర్ కిషోర్, వెలుగు ఏపీఎం పాండురంగ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా వివోఏలతో వారు పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా యూనియన్ బ్యాంక్ లో కొత్త పథకాల గురించి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు అందజేసే రుణాల గురించి వివరించారు. యూనియన్ బ్యాంక్ నుంచి కావాల్సిన వడ్డీ రాయితీలపై కమిటీలు తీర్మానం చేసి పంపాలని తెలిపారు. కుటుంబ అవసరాల కోసం వ్యాపార నిమిత్తం ఇంతకు ముందు తీసుకున్న రుణాలను చెల్లించాలని, మళ్లీ తిరిగి రుణాలను అందజేస్తున్నామని తెలిపారు. జే తోడు అకౌంట్స్ మండలంలో ఇవ్వడం జరిగిందని, ఇందులో టర్నోవర్ పూర్తిగా రాకపోవడం జరిగిందని, దాన్ని పూర్తి చేయాలని కోరారు. అలాగే ప్రతి గ్రామంలో మహిళలకు వారి భర్తలకు ఏపీవై అటల్ పెన్షన్ యోజన 60 సంవత్సరాల వయసు తర్వాత ఉందని, దానికోసం ఇప్పటి నుంచే ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే ఎంతో ఉపయోగం అని తెలిపారు. పీఎంజేవై, పీఎంఎస్పీవై పథకాలపై వివరించారు. అలాగే ఇటీవల నూతనంగా యూనియన్ బ్యాంక్ ప్రవేశపెట్టిన మిలియన్ ఆర్జ్ గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు నాగరత్నమ్మ, సీసీలు, వివోఏ మహిళలు, ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను ఈరోజు కొమరోలు మండలంలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ద్వారా ఏపీఎం గారి ఆధ్వర్యంలో వివోఏల అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది. ఈ వివోఏల అవగాహన సదస్సులో మనము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క లేటెస్ట్ స్కీముల గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఎక్కడైతే తక్కువ లిమిట్లో ఉన్నారో 10 లక్షల కంటే లోపు తీసుకుని ఉండి 20 లక్షలు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ 20 లక్షలు ఎన్కాష్మెంట్ చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే 20 లక్షలు ఆల్రెడీ తీసుకుని తక్కువ అవుట్ స్టాండింగ్ చాలా 10 లక్షల కంటే తక్కువకు వచ్చినట్లయితే వాళ్ళకి వడ్డీ రాయితీలు కూడా వస్తాయి. కాబట్టి మిగతా వాళ్ళ తీర్మానం రాసి వాళ్ళని మిగతా అనవైల్డ్ పోర్షన్ CCL లోన్ లాగా తీసుకోమని అందరికీ చెప్పడం జరిగింది. అలా చేసి ఇప్పుడు కరెక్ట్గా స్కూల్ ఫీజులు సమయం కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం కానీ వ్యాపార నిమిత్తం కానీ ఆ డిఫరెన్స్ ఎప్పటివరకు అయితే తీసుకున్నారో ఆ డబ్బుల్ని వాళ్ళు మళ్ళీ కట్టేశారో ఆ డబ్బుల్ని మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఇచ్చాము. అదేవిధంగా జే తోడు అనే చాలా అకౌంట్స్ మన మండలంలో మన బ్యాంక్ ద్వారా ఇవ్వడం జరిగింది. జే తోడులో ఉన్న వ్యాపారస్తులు యొక్క వ్యాపార టర్నోవర్ మన బ్యాంకులో కొన్నిట్లో రాకపోవడం వల్ల ఆ అమౌంట్ ఆ అకౌంట్లు NPAలు అవుతున్న సందర్భంలో అందరూ వివోఏల్ని జే తోడులో ఇచ్చిన వ్యాపారస్తులందరినీ కూడా QR కోడ్ మన బ్యాంక్ ద్వారా లింక్ చేసి వాళ్ళు ప్రతిరోజు గూగుల్ పే, ఫోన్పే ద్వారా వాళ్ళకి వచ్చే సేల్స్ టర్నోవర్ని మన బ్యాంక్ అకౌంట్ ద్వారానే రూట్ చేసినట్లయితే ఈ యొక్క NPAలు అవ్వకుండా ఉంటాయని. గుడిపాటి గ్రామానందు గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం గుడిపాడు గ్రామంలోని నివాసం ఉంటున్న కృష్ణారెడ్డి ఇంట్లో అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఇంటి వెనుక భాగం నుండి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న బీరువాను ఇంటి వెనుక ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లారు. అనంతరం బీరువాను పగలగొట్టి అందులో ఉన్న నగదు, బంగారం అపహరించారు. ఉదయం నిద్రలేచిన అనంతరం దొంగతనం జరిగినట్లు గుర్తించిన ఇంటి యజమాని కృష్ణారెడ్డి పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే దొనకొండ ఎస్ఐ ఎల్ సంపత్ కుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు నుండి క్లూస్ టీం రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని కృష్ణారెడ్డి బీరువాలో ఉన్న 3 లక్షల నగదు, 2 సవర్ల బంగారం పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈరోజు దొనకొండ మండలం చెరుగుడుపాడు విలేజ్ నుంచి చౌడల కృష్ణారెడ్డి అనే అతను వాళ్ళ ఇంట్లో రాత్రి అనగా నిన్న రాత్రి 13/6/2024 రాత్రి సమయంలో ఇట్లా
దొంగతనం చెప్పి తిరిగి వచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మీదకి మేము కేసు నమోదు జరుగుతుంది. ఈ కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి త్వరగా దొంగలు పట్టుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కొంచెం ఎండాకాలం కాబట్టి ఆరుబయట నిద్రించే అవకాశం ఉంది కాబట్టి గ్రామాల్లో ఆరుబయట నిద్రించే వాళ్ళు కొంచెం మీ యొక్క సొమ్ముని కొంచెం జాగ్రత్తగా భద్రం చేసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైనా సరే గ్రామాలు చుట్టుపక్కల ఊళ్ళకి ఏదైనా వెళ్ళేవాళ్ళు ఉంటే, యాత్రలకు కానీ పండుగ వెళ్ళేవాళ్ళు ఉంటే అటువంటి ముందు సమాచారం మాకు ఇచ్చిన వల్ల రాత్రిపూట పోలీసు వారి చేత ఒక గస్తీ నిర్వహించి ఒకసారి మీ యొక్క గృహాన్ని చూపించడం జరిగింది. కాబట్టి దయచేసి దొంగన ప్రజలందరూ దీన్ని గమనించాలని కోరుచున్నాం. ప్రకాశం జిల్లా రాజర్లలోని రైతు భరోసా కేంద్రంలో జిల్లా వనరుల కేంద్రం ఒంగోలు వారు రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2024-25 ఫార్మర్ ఓరియంటెడ్ యాక్టివిటీ కింద ఖరీఫ్ సీజన్లో సాగు చేసే ప్రధాన పంటల్లో అధిక దిగుబడి సాధించడంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటిని అధిగమించడానికి రైతులు చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించడం కొరకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీ మాట్లాడుతూ రాజర్ల మండలంలో ఖరీఫ్ సీజన్లో సాగు చేసే ప్రధాన పంటలు మరియు వాటి సాగులోని సమస్యల గురించి వివరించారు. అనంతరం ప్రస్తుతం వ్యవసాయ శాఖ నందు 50% రాయితీతో పచ్చి రొట్టె విత్తనాలు ఇస్తున్నట్లు తెలిపారు. పచ్చి రొట్టె విత్తనాలు సాగు చేసి పూతకు వచ్చినప్పుడు భూమిలో కలిగి దున్నినట్లయితే నేలలో సేంద్రీయ కార్బనం శాతం పెరిగే నేల సారవంతం అవుతుందని తెలిపారు. రైతులకు పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే మీ పరిధిలోని రైతు భరోసా కేంద్రం దగ్గరకు వెళ్లి డిక్రిష్ యాప్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి శేషమ్మ మాట్లాడుతూ వ్యవసాయంలో జీవన ఎరువులు మరియు సేంద్రియ ఎరువుల యొక్క ప్రాముఖ్యత, వాటి ఉపయోగాలు మరియు ఏ రకంగా వాడుకోవాలని రైతులకు వివరించడం జరిగింది. అనంతరం జిల్లా వనరుల కేంద్ర వ్యవసాయ అధికారి వి వెంకటశేషమ్మ ప్రధాన పంటల్లో ఆశించే పురుగులు, తెగుళ్లు, వాటి నివారణ, మేలైన యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. అలాగే రైతులు వారు సాగు చేసే పంటలపై అడిగిన సందేహాలకు కూడా సమాధానాలు తెలియజేశారు. అనంతరం ఉద్యాన శాఖ అధికారి పి విష్ణుప్రియ మాట్లాడుతూ ఉద్యాన పంటల్లో ప్రస్తుతం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులను గురించి వివరించడం జరిగింది. అలాగే డ్రిప్ వాడడంలో రైతులు పాటించవలసిన మేలైన పద్ధతులను గురించి వివరించారు. అనంతరం ప్రధాన పంటల్లో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు కరదీపికను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ రైతు భరోసా సిబ్బంది, మండలంలోని రైతులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆత్మ 2024-25 పథకం కింద రైతులకి శిక్షణ కార్యక్రమం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఈరోజు రాచర్ల మండలం హెడ్ క్వార్టర్ నందు రైతులకి వారి ఖరీఫ్ సీజన్లో సాగు చేసే ప్రధాన పంటల్లో అవగాహన నిర్వహించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా కంది, అలాగే ఆముదము, నువ్వు, కొర్ర, సజ్జ, ప్రత్తి ఈ పంటలు సాగు చేస్తున్నామని రైతులు తెలియజేశారు. ఈ పంటల్లో ముఖ్యంగా ఆశించే తెగుళ్లు, పురుగులు, వాటి యాజమాన్యము, అలా మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేయడం జరిగింది. అలాగే రైతులు అడిగిన సమస్యలను కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా వాటిని నివృత్తి చేయడం జరిగింది. ఇంకా ఎరువుల యాజమాన్యం ఎలా చేసుకోవాలి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎరువులు, పురుగు మందులు, తెగుళ్ల మందులు ఉపయోగించడం ఎక్కువైపోయింది. కాబట్టి వీటిని తగ్గించుకునే మార్గాలు కూడా రైతులకి ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా తెలియజేయడం జరిగింది. బుల్టెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. సమిష్టి కృషితోనే జిల్లాలో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్
ఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఆర్ఓలు, వివిధ అంశాలకు సంబంధించిన నోడల్ ఆఫీసర్లు, ఈ ఆర్ఓలు, ఇతర శాఖల జిల్లా అధికారులు, సిబ్బందితో కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్ రిసార్ట్స్ లో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పగడ్బందీ ప్రణాళిక రూపకల్పన, దాని అమలును నిరంతరం పర్యవేక్షించడం ద్వారా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులకు, సిబ్బందికి ఈ దిశగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాటు పోలింగ్ శాతంలో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ విధుల్లో పాల్గొన్న అధికారులకు, సిబ్బందికి ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు. కాగా అధికారులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేయడం వలన తమ విధులను విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వలన శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగలేదన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి అధికారులందరూ కలెక్టర్ను మరియు జిల్లా ఎస్పీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒక ప్రాబ్లమ్ ఉండి రీపోలింగ్ అవుతే దెన్ ద రిటర్న్ ఎక్సర్సైజ్ గాన్ వేస్టెడ్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్. సో ప్రతి ఒక్క విషయం కూడా అట్లీస్ట్ మన సైడ్ నుంచి మనం కాంట్రిబ్యూట్ చేసిన విషయంలో కరెక్ట్గా జరిగిపోతే రిమైనింగ్ ఇష్యూస్ యూ టు లీవ్ టు ద గాడ్. ఎందుకంటే అన్ని ఐ విల్ నాట్ టేక్ ఆల్ క్రెడిట్స్. అన్ని నా లీడర్షిప్లో జరిగింది అంటే ఐ వుడ్ సే మనం చేసిన ప్రయత్నం ఓన్లీ 20-30%. So 70-80% is about our goodwill, me, ప్రయత్నము and God's help. So ఎందుకంటే మన చేయిలో ఉన్న కంట్రోల్ అబౌట్ ఎంటైర్ ప్రాసెస్ ఇస్ వెరీ లిమిటెడ్. Because we are not dealing with the robots. They are not programmed to vote. ఈ టైంకి వచ్చేసి ఇట్లా ఓటేసి మీరు వెళ్ళిపోతారని కాదు. So we are dealing with public who are different personality, different levels of literacy, different levels of political awareness, different levels of aggressiveness, sensitivities. ప్రొసీడింగ్ మీరు పెన్ డ్రైవ్లు పెట్టి మీకు అంతా కంపైన్ చేసి నెక్స్ట్ ఎలక్షన్కి వాడతారు. సరే ఎప్పుడు వచ్చాను డిస్ట్రిక్ట్లో చార్జ్ తీసుకున్నాను. నెక్స్ట్ డే అడిగాను ఎస్పీ ఏమడుగుతాను, నెక్స్ట్ డే బందోబస్తు స్కీమ్ ఒకటే బందోబస్తు స్కీమ్ ఏంటి? పాత బందోబస్తు స్కీమ్ ఉంటుంది 2019. దాని ప్రకారంగా సేమ్ ఇటు చేసి లేటెస్ట్ ఏం జరిగింది అది తయారు చేస్తాం. ఆన్సర్ ఏంటి? పాత రికార్డ్ ఏం లేవు సార్, బందోబస్తు స్కీమ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ ఆన్సర్ కొత్తగా తయారు చేయాలి. అదే ఆన్సర్ ఇది జరిగింది, నిజం. ఇక్కడ ఉన్న అందరూ చెప్పగలుగుతారు. ఎప్పుడు చూడండి కొత్తగా వచ్చాను, పాతలో రికార్డులు ఏం లేవు, అంతా మాయమైపోయింది చెప్తున్నాను. సో మళ్ళీ ఫ్రెష్గా ఏ ప్యాటర్న్లో చేయాలి, ఎట్లా చేయాలి అంతా వర్కౌట్ చేశాను. నంబర్ 1. సో చేసి చెప్పేది చాలా ఇంపార్టెంట్. సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఇదే ఫాలో చేస్తున్నాం. పిల్లలు చక్కగా బడిలో చేరి చదువుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పనుల్లో చేర్చవద్దని మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు కైలాస్ సెల్యూట్ ది చిల్డ్రన్ ఫౌండేషన్ మరియు సాట్స్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం, బాల కార్మిక వ్యతిరేక మాసం సందర్భంగా బాల కార్మికత్వాన్ని నిర్మూలిద్దాం అనే పోస్టర్ను సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆవిష్కరించారు. ప్రధానంగా బాలల అక్రమ రవాణా, బాలల లైంగిక వేధింపులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అంశాలపై పాఠశాల స్థాయిలో మరియు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని సంస్థ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ సునీల్ కుమార్ తెలియజేశారు. కార్యక్రమంలో సాట్ సిబ్బంది, ప్రాజెక్ట్ మేనేజర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. In this age, when we are trying to help all the persons, including the children's, youth and elder population, specifically in Markapur division also, we are finding that some of the cases still exist regarding the abuse towards the children. Iparanga SARS organization is trying to do some good work, and they have started this, allotted this month of the June, focusing upon the issues of child labor, child abuse, child trafficking and child marriage related issues. Paranga, they are focusing to
find out the persons who have been dropped out in the schools recently, and they are trying to rehabilitate them. In this, they have met up with us today. They have inaugurated the poster, and similarly, awareness will be spread out throughout the division. In specifically regarding the Markapur area, they have complained that some of the cases of the slaves factory, otherwise mechanic shops or hotel restaurants, ilaga places lo child labor jarugutundi. Ilaga cases vaste, we will have to take strict action upon the owners who are employing these children below 18 years into these occupation. This cannot be allowed. Slave factory is a hazardous employment. If anything happens to these children, it becomes the responsibility not of the government only, but their only parents, and the owners will also be held responsible of the such cases. Similarly, we will also try to rehabilitate any such any children is found out in such other places. Then we will try to rehabilitate them to the school or hostels and provide support to their parents. However, if the parents are also not changing their measures and they are again employing these children, then we have to take action against the parents also. And we want to warn all the shop owners or factory owners that if they are employing, then strict action will be taken against them. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు నేడు తన కేబినెట్లోని నూతన మంత్రివర్గానికి ఆయా శాఖలు కేటాయించడంతో కురిచేడులోని ఎన్డీఏ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటేలా చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గానికి వారి శాఖలు కేటాయించడంతో ఎన్డీఏ కూటమి శ్రేణులు బాణాసంచాలు పేల్చి కేకులు కట్ చేసుకుని స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం మరియు ఇతరాత్ర శాఖలు, నారా లోకేష్ కు ఐటీ, మానవ వనరుల శాఖలు, వంగపూడి అనితకు హోంశాఖలు కేటాయించడంతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి రవికుమార్, డోలా ఆంజనేయ స్వామిలకు శాఖలు కేటాయించడంతో ఎన్డీఏ కూటమి సభ్యులు సంబరాలను అంబరాన్నంటేలా ఎంతో సంతోషంగా చేసుకున్నారు. వెనుకొండ రోడ్లో ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద ఎన్డీఏ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ ఎస్కే మొఘల్ మస్తాన్ వలీ, ప్రధాన కార్యదర్శి గంధం గురునాథరావు, పావులూరి కోటి లింగయ్య, అలాగే గడ్డం బాలయ్య, గొట్టిపాటి వెంకటేశ్వర్లు, గొట్టిపాటి రామయ్య, కమత నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరూ గర్భిణీ స్త్రీలకు గాని, ప్రమాదాలు జరిగిన సమయంలో గాని, మానవాళికి అవసరమైన సమయంలో రక్తాన్ని అందించి ప్రాణాలు నిలబెట్టిన ప్రతి ఒక్కరికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మార్కాపురం సబ్ బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ కృతజ్ఞతలు తెలిపారు. నిజంగా చాలామంది వాళ్ళు రక్తంతో అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ అయినా కానీ, లేకపోతే అత్యవసర ఆపరేషన్ సమయాల్లో, పెద్ద పెద్ద సర్జరీస్ సమయంలో కానీ వాళ్ళకి అత్యవసరం రక్తం అవసరమైనప్పుడు ఎవరో ఒకళ్ళు రక్తం ఇస్తేనే వాళ్ళ ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాము. అందుకని రక్తదానం అనేది ప్రాణదానంతో సమానము. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మనం అది ఆర్టిఫిషియల్గా బ్లడ్ అనేది ఇంకా ఐడెంటిఫై చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు రక్తం ఇస్తేనే వాళ్ళ ప్రాణం కాపాడిన వాళ్ళం అవుతాం అనమాట. అందుకని వాళ్ళకి ఈరోజు ఎందుకంటే రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే, కార్ల్ ల్యాండ్ స్టీనర్ అని అతను రక్తంలో ఏబిఓ పాజిటివ్ గ్రూప్స్ ఉంటాయని కనుక్కోవడం వల్ల ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటున్నాం అనమాట. అది ఆ ఏబిఓ దాదాపు 4 గ్రూపులు ఉంటాయి బ్లడ్లో. ఏబిఓ నెగిటివ్, పాజిటివ్, ఏబి గ్రూప్ అనమాట. నెగిటివ్ పాజిటివ్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ వాళ్ళకి తగ్గట్టుగా మనం బ్లడ్ ఇవ్వాలి. అన్ని గ్రూప్స్లో వాళ్ళకి అన్ని బ్లడ్స్ ఇవ్వడానికి ఉండదు. అలా అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మనది ఏ గ్రూప్ అనేది మనం తెలుసుకొని ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మనము ఆ గ్రూప్ చెప్తే ఎమర్జెన్సీగా మనం బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క పౌరుడు మనం ఒక విధిగా మన గ్రూప్ ఏంటి అని తెలుసుకోవడం ఎంతైనా మంచిదన్నమాట. అలానే కార్ల్ ల్యాండ్ స్టీనర్కి ఆ గ్రూప్స్ కనుక్కోవడం వల్ల ఆయనకి 1930లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అది చాలా మంచి విషయము. అలానే 2005లో WHO రక్తదాతల దినోత్సవంగా ప్రకటించింది. దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మనము రక్తం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కృతజ్ఞతగా మనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఈరోజు మనము వాళ్ళకి సన్మానం చేసుకొని ప్రతి ఒక్కరిని తలుచుకొని వాళ్ళకి మనము ఈరోజు రక్తదాతల దినోత్సవం జరుపుకుంటున్నాము.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు వెంటనే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మెగా డిఎస్సిపై మొదటి సంతకం పెట్టి చరిత్రలో నిలిచిపోయారని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం ఏ నాయకుడు చేయనటువంటి ఎక్కడా లేని విధంగా పింఛన్ 4,000కు పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్స్, స్కిల్ సెన్సెస్ కు సంబంధించిన కీలకమైన ఫైళ్లపై ఒకేసారి 5 సంతకాలు చేసి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ పాలన మొదలు పెట్టారని, అందుకు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చేకూరి సుబ్బయ్య, ఎస్టీ నాయకులు మంత్రు నాయక్, పుల్లల చెరువు నాయకులు రెండపల్లి సుబ్బారెడ్డిలతో పాటు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకనే తిరిగి ఈ రాష్ట్రంలో ఆకలితో అల్లాడుతున్నటువంటి పేదలను ఆదుకోవాలని తిరిగి రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ 5వ సంతకంగా చేయటం జరిగింది. వీటన్నిటికీ కృతజ్ఞతగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడనే ఒక ఆలోచనతోటి మనమందరం కూడా ఇక్కడ చేరి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలని, శుభాభినందనలు తెలియజేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవన్నీ కూడా అమలు చేసి తీరుతాడని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో నమ్మకం ఉంది. ఏదైతే ఆయన మాట మీద నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ మెజార్టీలతో అభ్యర్థులందరినీ గెలిపించడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల యొక్క ఆశలు నెరవేర్చాలనే కృత నిశ్చయంతో మన నాయకుడు ఉన్నారు. దీనిలో ప్రధానంగా అమరావతి అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, మన ప్రాంతానికి సంబంధించినటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి, ఈ ప్రధాన పనులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి చేసి ఒక మంచి పరిపాలన మనకు ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఇస్తాడని చెప్పి ఒక నమ్మకం మనందరిలో ఉంది. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణం రామ్నగర్ లో జనసేన అభిమానుల ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానుల సమక్షంలో జనసేన వీర అభిమాని మారబత్తిన సాముల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన తిరుగులేని విజయం సాధించిందని, తాను పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో విజయ ఢంకా మోగించిందన్నారు. పవన్ కళ్యాణ్ పై అభిమానం, చంద్రబాబు నాయుడుపై నమ్మకం ప్రజలు బలంగా చొచ్చుకు వెళ్లిందన్నారు. పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రజలు సంతోషంగా ఉంటారని, కష్టాలన్నీ పోయాయన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈత సరదా ఇద్దరు ప్రాణాలు తీసిన సంఘటన ప్రకాశం జిల్లా దర్శి పట్టణ ప్రాంతంలోని ఎన్ఈపీ రక్షిత తాగునీటి చెరువులో జరిగింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కెల్లంపల్లి గ్రామానికి చెందిన స్నేహితుని పుట్టినరోజు సందర్భంగా లకోజనపల్లి గ్రామానికి చెందిన బి నవీన్ మరియు కొనకనమిట్ల మండలం వాగుమడుగుకు చెందిన వసంతపురం చందు కలిసి దర్శిలో విందు చేసుకోవడం జరిగింది. అనంతరం కొండ వద్ద గల ఎన్ఈపీ చెరువులో ఈత సరదా కోసం చొక్కాలు విప్పి సెల్ ఫోన్లు ఒడ్డున పెట్టి నీటిలోకి దిగగా అక్కడ నీళ్లు ఎక్కువగా లోతు ఉండడం వల్ల వీరు బయటకు రాలేక నీటిలో మునిగిపోవడం జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు బాలురు సాయంత్రం ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడిన వారి బంధువులకు ఫోన్ చేయగా పోలీసు వారి సహాయంతో గురువారం సాయంత్రం ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం నేటి ఉదయం మృతదేహాలు గట్టుకు రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.